guys, welcome back to my channel Zaitra Mom. ఇది వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ త్రయ ఫోటోషూట్. యాక్చువల్గా త్రయది ఇండోర్ కంప్లీట్గా ఈ వీడియోలో కవర్ చేసేస్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మా ఎంత స్ట్రగుల్ పడ్డామో ఈ క్లిక్స్ రావడం కోసం అనేది. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా చాలా వరకు అవుట్డోర్లో ఎలా హ్యాండిల్ చేసాం బేబీని అన్నది షేర్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది మా త్రయాన్ని మేము ఎలా హ్యాండిల్ చేయగలిగినాం అనేది. డప్పు కొట్టమను. డాన్స్ డాన్స్ వెరీ గుడ్. కొట్టు మళ్ళీ కొట్టు. అగైన్ ట్రయా. గుడ్. త్రయాక్షార్య అదే ఏంటిది నోట్లో త్రయా. త్రయాక్షార్య భజన జై భజన. త్రయా 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 చికిరి 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 అది చికిరి బంగారీ చికిరి. సో యాక్చువల్గా త్రయది పంచ వీడియో చూసారు కదా, అది తర్వాత మేము వేసింది ఇదే గెటప్. సో ఇది కంఫర్ట్ లేదు ఒకటి, ఇంకోటి వాడు అక్కడ ఉన్నాయి అన్నీ లాగేసి కొబ్బరికాయలు అక్కడ ఉన్నాయి అన్నీ నోట్లో పెట్టేసుకుంటున్నాడు. వాడికి అవన్నిటికంటే నచ్చింది ఒక బాల్ నచ్చింది. ఇంకా ఆ బాల్ని పట్టుకొని వదలట్లేడు. అదే పట్టుకొని ఉండేసరికి ఇంకా ఫొటోస్లో అన్నిట్లో అదే వచ్చేసింది. లైక్ కొబ్బరికాయ కానీ ఇట్లాంటి దేవుని సామాగ్రి ఏదైనా పట్టుకుంటే చాలా బాగుండేది. బట్ అవేం పట్టుకోకుండా జస్ట్ ఆ బాల్తోనే ఆడుకుంటా ఉన్నాడు. సర్లే లెట్ ఇట్ బి, ఏదైనా పర్లేదు, ఆ గెటప్తో ఫొటోస్ వస్తే చాలు అని నేను అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఎంతసేపు భజన చేసినట్టు ఎంతసేపు సౌండ్ చేసినా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. యాక్చువల్గా ట్రాక్ ఎట్లా అయిపోయిందంటే నన్ను ఏమో చేస్తున్నారు, నాకు ఏదో చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ థింకింగ్లోనే ఉన్నాడు. మేము ఎంత కామ్ డౌన్ చేసి ఎంత ఎత్తుకొని ఇలా మేనేజ్ చేస్తున్నా ఈజ్ ఫీలింగ్ లైక్ డిఫరెంట్ జోన్లో ఉన్నాడు అసలు ఆ రోజు మొత్తం. ఐ నో మోస్ట్ ఆఫ్ ది పిల్లలు ఇలానే బిహేవ్ చేస్తారు లైక్ ఈ టైంలో. స్టిల్ మనకి డే చాలా క్రూషియల్ కదా, కానీ వీళ్ళు కోఆపరేట్ చేయకపోతే మనకి ఎంత అనిపిస్తుంది. సో నేనైతే ఎంత త్రాని మేనేజ్ చేసుకుంటా అరుస్తూ ఉన్నాము, లైక్ అది పట్టుకో ఇది పట్టుకో కెమెరా చూడు అన్ని రకాలుగా అంటుంటే ఈ వాజ్ లైక్ డ్యాన్స్ చేస్తున్నాడు తప్పించి స్మైల్ ఇవ్వట్లేడు. అక్కడ థర్మోకోల్ది శివుంది లింగం థర్మోకోల్ది అనమాట, అది పట్టుకొని ఎగురుతున్నాడు, దానిపైన ఉన్న అన్ని పీకేస్తున్నాడు లాగేస్తున్నాడు. అక్కడ ఏం సెటప్ ఉందో అవన్నీ తీసేస్తా ఉన్నాడు. ఇంకా వాడి జోన్లో ఉన్నాడు. అక్కడ ఉన్న ఎవరిదో హెయిర్ బ్యాండ్ ఉంటే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు, అన్ని pట్టుకోవడం ఇలానే చేస్తున్నాడు తప్పించి అసలు కెమెరా వైపు చూడట్లేడు, నవ్వట్లేడు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే వాడికి ఇది అసలు నచ్చలేదు. అంటే ఆ డ్రెస్ అనేది వన్ సైడ్ హ్యాండ్తో ఉంది కదా, అది వానికి కంఫర్ట్గా లేదేమో అనుకున్నా. యాక్చువల్గా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, బట్ వాడికి ఎందుకు కంఫర్ట్ అనిపించలేదు నాకు అర్థం కాలేదు. స్టిల్ వాడు బాల్తోనే ఆడుకోవడమే సరిపోతుంది, కంటిన్యూగా ఆడుతూనే ఉన్నాడు దాంతోనే. బేసిక్గానే ఇంట్లో రెగ్యులర్గా చూసుకునేటప్పుడే మనకి హారబుల్ చుక్కలు చూపిస్తారు పిల్లలు. అలాంటిది ఈ మూమెంట్లో ఇంకా మనని ఆట ఆడిచ్చేస్తారు. మా త్రయ అట్లనే ఆట ఆడిచ్చాడు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కామ్ పర్సన్. వాడి ఫొటోస్ చూసి అందరు కామ్ అండ్ కంపోజ్డ్ కిడ్ లాగా ఉన్నాడు అని అనుకుంటారు, నాట్ ఎట్ ఆల్. తర్వాత వచ్చేసి రాజు గెటప్ వేయించాము. ఓ రాజేడి రాజు రాజులు రాజులు ఎక్కడా రాజు ఎక్కడా. సో ఇక్కడ ఏం జరిగిందంటే ట్రాని లైక్ వాడు అక్కడ కూర్చోబెట్టాం కదా, కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుందంటే వాడు కంఫర్ట్గానే కూర్చుంటున్నాడు. బట్ అది కత్తి ఉంటుంది కదా, అది పట్టుకునేసరికి ఇంకా దాన్ని నోట్లో పెట్టేసుకోవడము, కింద పడేయడము అలానే చేస్తున్నాడు. అంటే వాడికి నోట్లో పెట్టుకోవడానికి ఇచ్చామని అనుకుంటున్నాడో ఏమో. ఈజ్ ఫీలింగ్ లైక్ అది పట్టుకోవాలి, లాగేయాలి, అన్ని ప్రతి దానికి అలానే చేస్తున్నాడు, ప్రతి గెటప్కి అలానే ఫీల్ అవుతున్నాడు. సో లెట్ ఇట్ బి, అలా అయినా పర్లేదు, కొంచెం ఫొటోస్ బాగా వస్తే చాలని నేను ఇక్కడ నుంచి బొమ్మ చూపించుకుంటా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకోటి నేను సాంగ్స్ ప్లే చేస్తున్నాం.
ఇక అందుకే ఇంకా వాడిని డైవర్ట్ చేస్తున్నాం, మాట్లాడిపిస్తున్నాం, ఎన్ని రకాలుగా చేస్తున్నామో. ఒక పక్కన దైవిక్ కూడా చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయినాడు, చాలా టైం అయిపోయింది, అప్పటికే ఈవినింగ్ 6:30, 7 అలా అయిపోయింది. ఇంకా వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టాం, వాడిని ఏం డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే వాడికి కూడా ఎనర్జీ లాస్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా దైవిక్ని కూడా మేమేం డిస్టర్బ్ చేయలే. యాక్చువల్గా మేము త్రయాకి నేను ఎక్కువ థీమ్ వైజ్ వెళ్ళాలని నేను అసలు అనుకోలేదు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను కదా, థీమ్ వైజ్ కంటే వాడికి వచ్చే గెటప్లో ఒక 2-3 క్లిక్స్ బాగా వచ్చినా ఇనఫ్, అంతే చాలు అని అనుకున్నా. అందుకే నేను ఎక్కువ థీమ్ వైజ్ వెళ్ళలేదు. అలా అని పెద్ద పెద్ద స్టూడియోస్ కూడా నేను ప్రిఫర్ చేయలేదు మోస్ట్, ఎందుకంటే యాజ్ ఏ ఫ్రెండ్లీ బడ్జెట్లో వెళ్ళాలి అండ్ ఆల్సో క్లిక్స్ బాగా రావాలి. పిల్లల్ని నేను సఫర్ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. ఐస్ క్రీమ్ అమ్ముతాడు, పువ్వులు అమ్ముతాడు. ఇట్రా అచ్చుమచ్చులు అమ్మ ఓపెన్ కమ్ 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 అమ్మో వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే, వైబ్ ఉంది బేబీ. చిక్రీలు ఏ పుట్టిలో ఏదన్నా ట్రై. ఏ పుట్టమా, ఏ పుట్టమా, పుట్టులు పుట్టులు ఆమె ఎట్లెక్తాడేమోనే. వైరు 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 త్రాక్షు. ఫస్ట్లీ ఈ బుట్టబొమ్మ థీమ్ అయితే గర్ల్ బేబీస్కి, మోస్ట్ ఆఫ్ ది గర్ల్ బేబీస్కే యూజ్ చేస్తారు. స్టిల్ ఐ వాంట్ మై సన్ టు బీ ఇన్ దిస్ థీమ్ అనిపించింది. ఎందుకంటే త్రాని నేను యాక్చువల్గా ఈ థీమ్ చూసినప్పుడే అనుకున్న, త్రాకి ఈ అవుట్ఫిట్ వేపియాలి, ఇలా దించాలి ఫొటోస్, వాడిని ఇలా రెడీ చేయాలి, ఈ టైప్ ఆఫ్ థింకింగ్లో ఉన్నా నేను. సో అందుకే ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే వాడి ఫొటోస్లో అని అనుకున్నా. యాక్చువల్లీ త్రాయక్ ఏమైందంటే ఈ మూమెంట్లో వాడి స్టెప్స్ దగ్గర కూర్చోవడం వల్ల ఏమైందంటే స్టెప్స్ ఎక్కడం దిగడం అదొక, ఇంకా పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఆ అలవాటు వచ్చేస్తుంది కదా, అదే అనుకుంటున్నాడు. స్టిల్ కూర్చొని నేను పిక్స్ దిగాలి ఆ టైప్లో ఏం లేదు. అలానే నవ్వట్లేడు వాడు, ఆడుకుంటూ ఉన్నాడు. సో మేము ఏం చేసామంటే ఆడుకుంటూ ఉన్నాడు కదా, అలానే క్లిక్స్ దించమని చెప్పేసాము. ఎందుకంటే వాడిని సఫర్ చేయడం ఎందుకు, ఉన్న దాంట్లో కొన్ని క్లిక్స్ రాని చాలు అని అనుకున్నా. సో ఈ డ్రెస్ వచ్చేసి ఇది దైవిక్ డ్రెస్. మేము దైవిక్ ఫోటోషూట్ అప్పుడు మేము ఇది పర్చేస్ చేసాము. సో అలానే నేను దాచిపెట్టారనమాట. అందుకే నేను త్రయాకి ఇది యూజ్ చేశాను, ఎందుకంటే దీంట్లో చాలా బాగా వస్తాయి ఫొటోస్. అందుకోసం ఇది కూడా ఆప్స్కాచ్ నుంచి తీసుకున్నాం. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో ఇదైతే బాగుంటుంది ఫొటోస్లో అనేసి హ్యాట్ కూడా పెట్టాము. ఇది హ్యాట్ కూడా దైవిక్దే. సో నేను ఏవి వాంటెడ్గా ఈ ఫోటోషూట్లో పెద్ద కొన్నది లేదు. అంటే ఓల్డ్వి కొంచెం రీయూజ్ చేసా అండ్ ఆల్సో ఉన్న వాటితో ఫోటోషూట్ చేపించాము, పెట్టలేదు. ఏం చూసి వస్తుండు. ఐస్ క్రీమే ఐస్. సో అందరు ఏమనుకుంటారంటే ఫోటోషూట్ అంటే మోస్ట్ ఆఫ్ ది న్యూ క్లోత్స్ కొనుక్కోవాలి, వాళ్ళకి థీమ్ బట్టి ఆ డ్రెస్ని మనము డిజైన్ చేయించుకోవాలి, పర్చేస్ చేయాలి, వెతకాలి, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటారు. ఈవెన్ నేను కూడా ఫస్ట్లో అలానే అనుకున్నా. కానీ తర్వాత ఏమర్థమైందంటే మన ఉన్న డ్రెస్సెస్ ఉంటాయి కదా, నార్మల్గా మనము మంత్లీ ఫోటోషూట్ అప్పుడు డ్రెస్సెస్ కొంటాం, అవి కూడా ఇది యూజ్ చేయొచ్చు అనేసి. మస్తు ఇష్టం కదా గోడలు కొట్టుడు ఇంట్లో. ఇంకా నేను త్రయాని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేను. ఈ డ్రెస్ కూడా ఇప్పుడు బాక్సింగ్కి డ్రెస్ వేసింది కూడా నేను ఇది దైవిక్ది చిన్నప్పుడు మేము వేసినాం డ్రెస్, సేమ్ అదే డ్రెస్ నేను త్రయాకి యూజ్ చేశాను. నేనేం న్యూగా కొన్నది ఏం లేదు. దైవిక్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న కాస్ట్యూమ్ వేసుకున్నాడు. మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే పిల్లలకి డ్రెస్సెస్ కొనేటప్పుడు కొంచెం చాలా ఆలోచించాలి అని. సరే సరే మళ్ళీ అందం అట్లా ఇట్లా పెట్టి ఫస్ట్
స్మైల్. కాలు ఇట్లా పెట్టు. ఆ కాలు ఇటాను. ఇటు చూడు, ఇటు చూడు, అక్కడ చూడు. ఇటు సైడ్ నన్ను కూడా నన్ను నేను ఎందుకు ఇలా డ్రెస్సెస్ గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే యాక్చువల్గా ఫోటోషూట్ టైంలో ఫస్ట్ టైం నేను ఎలా చేశానంటే చాలా ఎక్కువగా కొనేసాను అనమాట. తర్వాత అనిపించింది అవి 1-2 months కూడా నేను వెయ్యలేదు మా పెద్ద బాబుకి. అవి అలాగే కొత్తగా ఉండిపోయినాయి, అలా అని ఎవరికి ఇవ్వలేము, అలా ఉండే సిచ్యువేషన్. సో అందుకే చూసి కొనుక్కోవడం బెస్ట్. సో ఇంకా త్రయాది కంప్లీట్గా అయిపోయింది ఫోటోషూట్. సో మేము కూడా కొన్ని క్లిక్స్ దిగాము. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ ఆఫ్ 4గా ఇలా దిగుదామనేసి అనుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ డాడీతోని దైవిక్ అండ్ మా హస్బెండ్ కూడా దిగారు ఫొటోస్. కొన్ని నేను పింట్రెస్ట్లో చూసాను అనమాట, ఇట్లా పోజెస్ పెడదాము అనేసి. సో అలానే చేద్దాము అని అనుకున్నా, బట్ పాసిబుల్ అవ్వదు కదా. 4 members ఫొటోస్ అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. యాక్చువల్గా ఇద్దరు దిగడమే చాలా కష్టం, అలాంటిది 4 members ఎట్ ఏ టైమ్ కెమెరా చూడాలి, నవ్వాలి అంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చూడరు. అండ్ దైవిక్ కూడా అప్పటికే ఎగ్జాస్టెడ్ అయిపోయాడు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫొటోస్. అలా అని నేను వాడిని కూడా ఇంకా బలవంతం పెట్టాల్సి వచ్చింది. స్టిల్ కొన్ని ఫొటోస్ మాత్రమే క్లిక్ చేయించుకున్నాం, ఎందుకంటే అప్పటికే వాడికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ మాకు కూడా అసలు ఓపిక లేదు. యాక్చువల్గా మేము ఎప్పుడో లంచ్ చేసినాము, ఇంత దూరం వచ్చి ఫొటోస్ దించి ఇంకా త్రయాతో కొంచెం బాడీ అంతా ఇంకా ఎనర్జీ లాస్ అయిపోయినాము. దైవిక్కి ఇప్పుడు అన్ని ఇష్టమైన అనుకున్నా, కానీ దైవిక్కి సరేనా? ఒకసారి చూడు. ఒక్కటే హ్యాండ్ పెట్టుకో, స్టైల్ గా వస్తుంది. ఇట్లనే వేసుకోరా. గట్ల నడుపుతారా బండి వంగి? సరే కానీ నడుపు బండి నడుపు అట్లా కూర్చోద్దు. మంచి పట్టుకో. నువ్వు బండి ఎట్లా నడుపుతాడు డాడీ? సరే చేసుకో నడపాలి. అట్లా నేను ఎట్లా జాకెట్ వేసుకోనా? వేసుకో, జాకెట్ వేసుకో. మంచిగా నేనైతే తొందరగా నాన్న, లేట్ అయిపోయింది ఇప్పటికే దైవి. జాకెట్ లేకుండా నడిపితే ఎట్లుంటుంది? అది స్టార్ట్ కాదు బండి. ఇట్లా ఊరికే చూడు, ఇంకా ఇట్లా స్టైల్ గా చూడు అంతే. అట్లా ఉంది బండి స్టార్ట్ అయింది. ఇప్పుడు రాదు. ఇది చూడు, ఇగో. స్మైల్. ఇట్లా బండి నడిపినట్టు పట్టుకోరా, ఇట్లా హ్యాండిల్ పట్టుకో. ఇట్లుండు. కెమెరాకి చూడు, అక్కని చూడు. ముక్కులు ముయ్యి. ఇట్లా ఇగో ఇట్లా. నన్ను నువ్వు బండి మీద కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చుంటావు కదా, ఇది చూడు దైవి. డాడీ మన బండి పైన ఎట్లా నిల్చుంటావు? ఇట్లా కూర్చుంటావు. అట్లా స్టైల్. హీరోకి ఏం తక్కువ లేవు. ఇట్లా ఇట్లా. గుడ్. మంచిగా నువ్వు సూపర్ ఉన్నవే. బైక్ పైన దిగడం చాలా ఇష్టము దైవిక్కి. అందుకోసమే నేను కూడా ఫస్ట్ ఎట్లాగో మనం ఇంత లేట్ అయిపోయింది, ఒక 15-20 minutesకి ఏం అవ్వదు కదా. సో దైవిక్కి క్లిక్ చేపిద్దాం, బాగుంటాడు వాడు. ఎందుకంటే వాడికి చాలా ఇష్టం బైక్స్, కార్స్ అంటే. అందులో ఇంకా వాడిది ఫోటోజెనిక్ ఫేస్ అనమాట, అందుకే వాడి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. యాక్చువల్గా వాడు నవ్వకుండా జస్ట్ సైడ్ పోజ్ ఇచ్చిన ఇన్నఫ్. ఇట్స్ లైక్ ఫ్యాబ్గా ఉంటాడు వాడు, చాలా అందంగా ఉంటాడు. ఇంకా వాడిని మెయిన్ అందం వచ్చేసి వాడికి ఒకటి వచ్చే డింపుల్సే. నెక్స్ట్ వచ్చేసి వాడి హెయిర్ స్టైలే మా హస్బెండ్ హెయిర్ స్టైలే, మొత్తం కంప్లీట్గా సిల్కీ హెయిర్. సో అందుకే ఎంత క్యూట్గా ఉన్నాడు. ఇంకా వెళ్ళిపోయే ముందు నాకు ఈ బోట్ థీమ్ నచ్చింది. యాక్చువల్గా నేను ఈ సెటప్, ఈ థీమ్ నేను ఫస్టే క్లిక్ చేపిద్దామని అనుకున్నా, కానీ ఎందుకో హడావిడిలో అసలు మర్చిపోయినాను. అసలు ఇది చేపిద్దామని ముందే అనుకున్నాం, అలాంటిది వద్దని ఎలా మర్చిపోయాను అని అనుకునేసరికి ఇంకా నేను ఇలా కాదు, ఒక 2 photos నార్మల్గా ర్యాండమ్గా, పెద్ద డ్రెస్ వేయడం అవసరం లేదు, జస్ట్ ర్యాండమ్గా వచ్చినా చాలా అని అనుకున్నా. అందుకే ఇలా క్లిక్ చేయించాను. అందుకే వాడు అంత బోడిగా లేడు, ఎందుకంటే వాడు కూడా కొంచెం డల్ అయిపోయాడు. అప్పటికే డల్ అయిపోయాడు. ఇంకా మధ్యలో ఫీడ్ ఇస్తున్నా కూడా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. సో ఇంకా దైవిక్ కూడా నేను కూడా కూర్చుంటా, అమ్మ క్లిక్ చేయవానావా అంటే నేను నా మొబైల్లో దించాను. సో ఇలా మా ఫోటోషూట్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది, మా త్రయాన్ని మేము ఎలా హ్యాండిల్ చేసామనేసి, అండ్ త్రయ ఫొటోస్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకునే ఓపిక లేదు కాబట్టి అప్పటికే 10:30 అలా అయిపోయింది. సో అందుకే బయటకి వెళ్ళేసి మేము పొట్లం బిర్యానీ అయితే తిన్నాము. నాకైతే ఇంకా ఓపిక లేదు కాబట్టి ఇలా
బయటకు వచ్చేసి తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అలా మా డే అయితే ఎండ్ అయిపోయింది. బట్ ఆ నెక్స్ట్ డేనే మేము తిరుపతికి వెళ్తున్నాం. ఇంకా అందుకోసము చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి గుండు వీడియో అయితే నేను షేర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమింగ్ వ్లాగ్ అయితే తిరుమల వ్లాగ్ చేస్తాను. అది కూడా త్రయాకి గుండు చేపిస్తున్నాం అండ్ సుపదం దర్శనం మీద వెళ్తున్నాము. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. బాయ్.